హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు వంగ మొక్కలు హెల్తీగా పెరుగుతున్నప్పుడు అంటే పూత వచ్చే సమయంలో అట్లనే కాయలు పడిన సమయంలో మనకి వచ్చే పెస్ట్ గురించి అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తూ దాన్ని ఎలా తగ్గించుకోవాలన్నది అయితే చూపిస్తానండి. మనకి ఇలా హెల్తీగా ఉన్న మొక్కలు సడన్గా చూడండి, మొక్కంతా కూడా ఇదంతా హెల్తీగా ఉంది, ఈ కొమ్మ మాత్రం వాడిపోయి ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అందరూ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. దీనికి రీజన్ ఏంటి, ఏం చేస్తే త్వరగా ఇది పోతుంది అన్నదైతే మీకు ఈ వీడియోలో మొత్తం అర్థమయ్యేలా చూపిస్తాను. ముందుగా వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. ఈ వంగ మొక్కల్లో పూత దశలోనూ అలానే కాయల దశలోనూ వచ్చే పెస్ట్ని కాయ తొలుచు పురుగు అలానే కొమ్మ తొలుచు పురుగు అంటారండి. వాటిని అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ కొమ్మ ఇక్కడ వరకు అంత స్ట్రాంగ్గానే ఉంది, ఇక్కడ నుంచి అయితే చాలా మెత్తగా అయిపోయింది. ఈవినింగ్ వరకు బాగానే ఉంది, ఇప్పుడు మార్నింగ్ చూస్తే నాకు ఇలా ఉందన్నమాట. నేను మొత్తం చెక్ చేస్తే ఇక్కడ చిన్న హోల్ అయితే నాకు కనిపిస్తుంది. ఈ హోల్ దగ్గర నుంచి నేనైతే కట్ చేసి మీకు లోపల పురుగు ఉన్నది చూపిస్తాను. చూడండి, కట్ చేస్తాను, అక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ మీకు చూపిస్తా, ఇందులో పురుగు ఖచ్చితంగా ఉంటుంది. ఇదిగో చూడండి, కనిపిస్తుందా? కొమ్మ తొలుచు పురుగు అంటారనమాట దీన్ని. క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియట్లేదు. ఇంకొంచెం కట్ చేసి చూపిస్తా. చాలా ప్రమాదం అండి మనకి, మొక్కలు హెల్తీగా ఉన్న టైంలో ఇవి అటాక్ అయితే కనుక. చూడండి పురుగు అనేది ఎలా కనిపిస్తుందో. చూడండి, మనకి కొమ్మలో పురుగు అనేది ఎలా కనిపిస్తుందో. దీనినే కాయ తొలుచు పురుగు లేదంటే కొమ్మ తొలుచు పురుగు అంటారనమాట. ఇవి ఇలా మన కొమ్మల నుంచి అలా మొత్తం లోపలంతా కూడా తినేసి మొక్కనంతా కూడా పాడు చేసేస్తాయండి. హెల్తీగా ఉన్న మొక్కలన్నీ కూడా వీటి వల్ల నాశనం అయిపోతాయి. కాబట్టి ఇలా కొమ్మలు ఇలా వాడిపోయినప్పుడు దానికన్నా కొంచెం కిందకే మనం ఆ కొమ్మని కట్ చేసి దూరంగా పారేసుకోవాలి. చూసారు కదా ఎలా ఉందో ఇది. అసలు ఎలా వెళ్ళిందో కూడా తెలియదండి. అసలు అది లోపలికి వెళ్ళిన వెంటనే కొమ్మ అనేది మొత్తం అంతా కూడా చూసారా ఎలా చనిపోయినట్టు అయిపోయింది. పూత కూడా ఉంది చక్కగా, దీనికి మంచిగా పూత దిగుతుందేమో అనుకున్నాను. ఆ టైంలో అయితే ఇలా వచ్చింది. దీనికి మనం పరిష్కారం ఏం చేసుకోవచ్చు అంటే ఇన్స్టెంట్గా అనేది మాకైతే ఇప్పుడు చూపిస్తాను. ఈ పెస్ట్ కంట్రోల్ కోసం అని చెప్పేసి నేనైతే లిక్విడ్ అనేది తయారు చేసుకున్నానండి. ఇది వచ్చేసి పెరుగు అండి. పెరుగుని మజ్జిగలాగా చిలుక్కుని అందులోకి పసుపు అలానే ఇంగువ రెండు మిక్స్ చేశాను అనమాట. పుల్లని మజ్జిగ అయితే కనుక మనకి ఇంకా చాలా త్వరగా అయితే రిజల్ట్ ఉంటుంది. నా దగ్గర ప్రజెంట్ పుల్లని మజ్జిగ లేదు. సరే అని ఉన్న పెరుగునే తీసి బయట పెట్టేసి దాన్ని అయితే మజ్జిగలాగా చిలికి చక్కగా వడకట్టేసి లిక్విడ్ అనేది తయారు చేసుకున్నాను. ఇప్పుడు మనం దీనిని మొక్కంతా కూడా స్ప్రే చేసేద్దాం, వంగ మొక్కలకి అన్నిటికీ కూడాను. ఒక మగ్గుతో ఒక మగ్గు కలుపుకుంటే 5 మగ్గులు వాటర్ కలుపుకోవాలండి. నేను అరమగ్గు మాత్రమే కలుపుకున్నాను కాబట్టి ఫుల్ మగ్గు వాటర్ అయితే ఇందులో వేసేస్తున్నాను. కలుపుకుని ఒక రోజంతా పెట్టుకుని అప్పుడు మొక్కలకైతే స్ప్రే చేయాలండి. అప్పుడు ఇంకా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మొక్క మొత్తం అంతా కూడా చాలా నీట్గా అయితే స్ప్రే చేసుకోవాలి, పైనుంచి కింద వరకు కూడా. ఇలా అన్ని మొక్కలు కూడా ఎన్నైతే ఉన్నాయో ప్రతి మొక్కకి కూడా మనం స్ప్రే చేసుకోవడం చాలా మంచిదండి. ఒక్కసారి కనుక పురుగు అనేది మొక్కలకు వెళ్ళిందంటే ఇంకా మనం ఎన్ని కాయలు రాని ఎన్ని పువ్వులు రాని అన్నిటికీ కూడా వంకాయలకి పుచ్చు అనేది అయితే వచ్చేస్తుందండి. మెయిన్ రీజన్ ఇదే అనమాట, వంకాయలకి పుచ్చు పట్టడం అనేదానికి. అందుకనే నేను మొత్తం అన్ని మొక్కలకి వెనకాల ఎదర ఏమంటారు మొదల నుంచి మొత్తం చిగురు వరకు కూడా అన్నిటికీ స్ప్రే అయితే చేసేసాను. ఈ ఇంగువ స్మెల్కి ఈ పురుగులు అనేవి ఊరికే చనిపోతాయండి, మళ్ళీ దగ్గరకు కూడా రావన్నమాట. రెక్కల పురుగులు అలాంటివి కూడా ఈ వంగ మొక్కల దగ్గరికి అయితే రాకుండా ఉంటాయి. వంగ మొక్కలనే కాదు, ఈ వంగ మొక్కలతో పాటు మనం ఏమేమి మొక్కలు పెడతామో ఆ మొక్కలన్నిటికి కూడా ఇలా స్ప్రే చేసేసుకోవడం మంచిది. మనకి మజ్జిగలో ఉపయోగం ఏంటంటే కనుక
పూత పిందె దశలో ఉన్నప్పుడు ఇలాంటి మజ్జిగ కనుక మనం స్ప్రే చేసుకుంటే ఆ పూత నిలబడి కాయగా అయితే మారుతుందండి. 2 రకాలుగా మనకి ఈ లిక్విడ్ అనేది ఉపయోగపడుతుంది. ఒకటి ఒక ఫెర్టిలైజర్గా ఉపయోగపడుతుంది, అలాగే పెస్ట్ కంట్రోల్లా కూడా ఉపయోగపడుతుంది. చూడండి, నేనైతే 5 మొక్కలు మాత్రమే పెట్టాను. 5 మొక్కలకు కూడా ఫుల్గా అయితే పైనుంచి కింద వరకు కూడా మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా స్ప్రే అయితే చేసేసాను. ఇలా వారానికి ఒకసారి కంటిన్యూగా చేసుకుంటే మనకి పెస్ట్ అనేది రాకుండా ఉంటుంది. దీంతో పాటు నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేసుకోవాలి. ఇక్కడ ఉండండి, పక్కనున్న మొక్కలు ఉన్నాయి కదా, వాటికి కూడా నేనైతే స్ప్రే చేసేస్తున్నాను. ఒక్కదానికి కూడా వదలట్లేదు. ఎందుకంటే లిక్విడ్ అన్ని మొక్కలకి సరిపడగా ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇంక అన్ని మొక్కలకు కూడా నేనైతే స్ప్రే చేసేస్తున్నాను. ఈ మొక్క వచ్చేసి మల్బరీ ప్లాంట్ అండి. రీప్లాంట్ చేసినప్పటి నుంచి ఎందుకో తెలియదు ఇలా డల్గా అయిపోయింది. అసలు మొక్కకి ఆకులు అనేవి రావట్లేదు, ఎందుకో తెలీదు. ఈ మిర్చి మొక్క లాస్ట్ ఇయర్ మొక్క అండి. చాలా దారుణమైన ఎండలను తట్టుకుని బ్రతికి మళ్ళీ చూడండి చెట్టు నిండా కాయలతో అయితే చాలా అందంగా ఉంది. దీనికి ఇంతకుముందు నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను, మళ్ళీ ఇప్పుడు పుల్లని మజ్జిగ కూడా స్ప్రే చేస్తున్నాను. అందుకని విపరీతంగా అయితే కాయలు వస్తున్నాయి. అలానే ఇక్కడ జామ మొక్క కూడా ఉంది, దానికి కూడా పూత స్టార్ట్ అయిందండి. దీనికి కూడా అయితే స్ప్రే చేస్తున్నాను. ఎక్కడైనా ఏమైనా పురుగున్నా కూడా చచ్చిపోతుందిలే అని చెప్పేసి. మనం ఒకసారి లిక్విడ్ చేసుకుంటే అన్నిటికీ సరిపోతుంది అనుకుంటే కనుక అన్నిటికీ చక్కగా స్ప్రే చేసేసుకోవచ్చు. అలానే ఇక్కడ చిక్కుడు పాదులు కొత్తగా స్టార్ట్ అయినాయండి, వీటికి కూడా అయితే స్ప్రే చేస్తున్నాను. వీటికి కూడా ఊరికే పెస్ట్ అనేది వచ్చేస్తుంది. నాకు చిక్కుడు పాదు పెట్టాలంటే భయము, అది ఊరికే పెస్ట్ని వస్తమానం మనం చూసుకుంటూ ఉండాలి. ఆ ఒక్కదానికి వస్తే మొత్తం అన్ని మొక్కలకు కూడా పాకేస్తుందండి. మనకి అది పేనుబంక్ అనమాట. చాలా అసహ్యంగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడున్న కొత్తవి పాదులు పెట్టుకున్నాను కదండి, అన్నిటికీ కూడా అయితే స్ప్రే చేస్తున్నాను. ఈ సొరపాదు అయితే చాలా హెల్దీగా పెరుగుతుందండి. ఇలాంటి టైంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, పెస్ట్ ఏది అటాక్ అవ్వకుండా. అందుకనే వెనకాల ఎదర కూడా మొత్తం ఖాళీ లేకుండా అయితే స్ప్రే చేశాను. అలానే ఇక్కడైతే దొండపాదు ఇప్పుడిప్పుడే ఇది చక్కగా అల్లుకుంటుంది. కాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి అనమాట. దీనికి కూడా అయితే స్ప్రే చేస్తున్నాము. దీనికి పిండి నల్లు వస్తుందన్నమాట. వచ్చినప్పుడల్లా నేను హ్యాండ్తో తీస్తున్నాను. మొన్నే నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను, మళ్ళీ ఇది కూడా అయితే స్ప్రే చేస్తున్నాను. ఇక్కడైతే కరివేపాకు అండి, చాలా చిన్న కుండీలో ఉంది, అయినా కూడా చాలా హెల్దీగా బాగా అయితే మొక్క ఎదుగుతుంది. అలానే డ్రాగన్ స్టెమ్కి కూడా అయితే స్ప్రే అయితే చేసేసాను పనిలో పనిగా. దానికైతే పెస్ట్ అనేది తక్కువ ఉంటుంది, అయినా కూడా స్ప్రే చేశాను. ఆ పుల్లని మజ్జిగ వల్ల మొక్కలకు ఉపయోగం ఉంటుంది కాబట్టి. వంగ మొక్కకి పెస్ట్ అటాక్ అయ్యింది అని తెలుసుకున్న వెంటనే ఇలా మనం వెంటనే జాగ్రత్త అయితే తీసుకోవాలండి. ఆ కొమ్మను కట్ చేసి దూరంగా పడేసి వెంటనే ఇంగువ, మజ్జిగ, అలానే పసుపు కలుపుకుని ఇలా స్ప్రే చేసేసుకుంటే ఎక్కడన్నా ఉన్నా కూడా ఇంగువ స్మెల్కి భరించలేక అవైతే చాలా వరకు పోతాయండి. చూడండి, ఇలా మనం వారానికి ఒకసారి అయితే ఖచ్చితంగా చేసేసుకోవాలి, నెగ్లెక్ట్ చేయకుండా. చూడండి, అనవసరంగా మంచి కొమ్మ పాడైపోయింది. ఎనీవే, మొదట్లోనే మనకు తెలిసింది కాబట్టి మొక్క అంతా కూడా ఇప్పుడు మనం హెల్దీగా కాపాడుకోవచ్చు. ఈరోజు వీడియో ఇదే. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.